ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మన శత్రువు మనలోనే ఉన్నాడు. మన శత్రువు మనలోనే ఉన్నాడు. చూడండి, మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా వినిపించే మాట ఏంటి అంటే, ఎదుటి వ్యక్తే మన శత్రువు, వాళ్ళ వల్లే నా జీవితం ఇలా తయారైంది, నాకు సమాజం అంతా నాకు వ్యతిరేకంగా ఉంది అని మనం ప్రాపంచిక జీవితంలో ఎన్నో రకాలుగా ఎదుటి వ్యక్తిపై నిందలు వేస్తూ, ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ మాట్లాడుతుంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నిజమైన శత్రువు బయట లేడు. ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. అంటే మన ఆలోచనల్లో, మన అహంకారంలో, మన కోరికల్లో, మనకొచ్చేటటువంటి కోపంలో, మనకున్నటువంటి భయంలో ఉన్నాడు. బయట ఉన్న శత్రువు మన శరీరాన్ని మాత్రమే గాయపరచగలుగుతాడు. కానీ మనలో ఉన్నటువంటి శత్రువు మన యొక్క ఆత్మశాంతిని, మన ఆనందాన్ని, మనం చేసేటటువంటి ధ్యానాన్ని, మన యొక్క జీవితాన్నే నాశనం చేస్తాడు. అంతే కదా? బయట వ్యక్తి 4 మాటలు అంటాడు, ఈ శరీరాన్ని, కనిపించే శరీరాన్ని బాధ పెడతాడు. కానీ మనలో ఉన్న శత్రువు మన ఆనందాన్ని, శాంతిని, ధ్యానాన్ని, చివరికి మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తాడు. అదే విషయము భగవద్గీతలో అర్జునుడుకు కురుక్షేత్రంలో నిలబడి ఉన్నప్పుడు బయట శత్రువులు చూశాడు. ఎవరు? అర్జునుడు. మరి కృష్ణుడు ఏం చెప్పాడు? నీ అసలు యుద్ధం బయట వారితో కాదు అర్జున, నీ మనసుతో నువ్వు చేస్తున్నావు అని చెప్పి, అంటే ఆయన తెలియచేస్తాడు లోపల ఏమైతుందని. అప్పుడు అర్జునుడు ఏమైతుంది, ఆయనకు యుద్ధం చేయమని చెప్తే యుద్ధం చేయకుండా లోపల ఉన్నటువంటి ఆ భయంతో అతని చేతులు వణికిపోయాయి, అతని చేతిలో ఉన్నటువంటి బాణాలు జారిపోయాయి. ఎందుకంటే ఆయనకు బయట యుద్ధం వల్ల కాదు, ఆ లోపల భయం వల్ల. ఎందుకు? అంతా తనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. తన తాతలు, గురువులు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, అన్ని రకరకాలుగా అందరూ ఉన్నారని అక్కడ ఆలోచిస్తున్నాడు. అందుకే ఆ లోపల భయం వల్ల అతని చేతిలో ఉన్నటువంటి బాణాలన్నీ కింద పడిపోయి. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. బయట పరిస్థితులు మనల్ని ఎప్పుడూ ఓడించవు. మనలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవే మనల్ని ఓడిస్తాయి. అందుకే మొట్టమొదటగా మనం బయట కాదు గెలిచేది, మనలో ఉన్నటువంటి అంతరంగాన్ని గెలవాలి. మరి మనలోని ఆ అంతరంగంలో ఉన్నటువంటి ప్రధాన శత్రువు ఎవరు అంటే, మొట్టమొదట కామం. కామం అంటే అదుపు లేని కోరికలు కదా. మానవుడికి ఎన్ని రకాలుగా ఉంటది. అసలు మానవుని బంధించేదే ఈ కోరిక. ఎందుకు? ఒక కోరిక తీరితే ఇంకో కోరిక వెంబడే ఉంటుంది. అంటే అది ఒక గొలుసు మాదిరిగా, ఒక చైన్ మాదిరిగా ఉంటాయి మన కోరికలు. అది ఎప్పటికీ మనం విడిచిపెట్టలేము, ముగిసిపోయేది కాదు. చాలా మంది అంటుంటాం, ఇవి ఒక్కటి వస్తే ఇంకా నాకు ఏ కోరిక లేదు. కానీ అది వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మా మనసు ఇంకోటి కోరుతుంది. అది సహజం, మనం మనం జీవితంలో చూస్తున్నాం. కానీ ఈ కోరిక ఎలా ఉంటుంది? గురువులు ఏం చెప్తున్నారంటే, ఈ కోరిక అగ్ని లాంటిది అని చెప్తున్నారు. చూడండి, అగ్నికి ఎంత ఇంధనం వేసినా మండుతూనే ఉంటుంది. మనం వెయ్యకపోతే అది ఆగిపోతుంది. మంట అనేది, అగ్ని అనేది ఆగిపోతుంది. కానీ మన కోరికలు ఎక్కడ? బయట చెప్పడానికి కాదు, లోపల రగులుతూనే ఉంటుంది. అందుకే ఆ కోరికలు అగ్నితో పోల్చారు పెద్దలు. మరి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, కామమే
కోరికనే మన యొక్క క్రోధానికి, మన యొక్క మోహానికి, నాశనానికి కారణం. కామం వల్ల ఏమవుతుంది? మనకు కోపము కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. అదే మన జీవితాన్ని నాశనం చేసేటివి. అందుకే శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 62వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ధ్యాయాత్ విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, విషయాలపై ఎక్కువ ధ్యాస పెడితే ఏమవుతుంది? ఆసక్తి వస్తుంది. అంతే కదా! మనం ఏ దానిపైన ఆసక్తి ఉంటే, ధ్యాస పెడితే దానిపైన మన ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి ఏమవుతుంది? మెల్లిగా కోరికలాగా మారుతుంది. కోరికలాగా మారుతుంది, కరెక్టే. కోరిక తీరితే ఓకే. కోరిక తీరకపోతే ఏమొస్తుంది? వెంటనే మనకు కోపం వస్తుంది. అందుకే దానికి మొదటి శత్రువు ఎవరు అంటే కోరిక. ధ్యానం అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మనసును ఖాళీ చేయాలి. కానీ ఏం చేస్తున్నాం? కోరికలతో మనసును నింపేస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఈ కోరికలు లేకుండా చేసుకోవాలి. దానికి ఒకే ఒక కారణం ధ్యానం. నెక్స్ట్ క్రోధం. అంటే మనకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాము? మనల్ని మనమే కోల్పోతాం. అంతే కదా! కోపం వచ్చినప్పుడు ఎవరైనా చెప్పింది వింటామా? ఆ కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలు ఎదుటి వ్యక్తి జీవితాన్ని గాయపరుస్తాయి. ఇంకా జీవితాంతం వాడు చచ్చే వరకు ఆ మాటల్ని అలా గుర్తు పెట్టుకునే ఉంటాడు. ఒక్క క్షణం కోపం ఎన్నో సంవత్సరాల బంధాన్ని నాశనం చేస్తుంది కదా! మనందరికీ మన జీవితంలో ఇది అనుభవమే. కాబట్టి బయట శత్రువు ఒక్కసారే హాని చేస్తాడు మనకు. కానీ ఈ కోపం మనల్ని ప్రతిరోజు కాలుస్తుంది. అంతే కదా! మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితం అంత అద్భుతంగా సాగిపోతుంది. కోపంతో ఉన్నామనుకోండి, రోజు నరకమే. మనం అంటారు స్వర్గం నరకం పైన ఉంటాయని. స్వర్గం నరకం పైన లేవు. మన ఈ భూలోకంలోనే, మన ఇంట్లోనే, మన జీవితంలోనే ప్రతిరోజు అనుభవించేది. మనం సంతోషంగా ఉంటే స్వర్గం, బాధగా ఉంటే నరకం. బాధగా ఉండడానికి ఇదే కామము, క్రోధము, ఇవన్నీ. కాబట్టి ఈ కోపం అనేది మనల్ని రోజు కాల్చి చంపేస్తుంది. ఇక్కడ ధ్యానులు ముఖ్యంగా గ్రహించాల్సినటువంటి ఏంటంటే, కోపం కనుక ధ్యానికి ఉందనుకోండి, ఇంకా ధ్యానం వాళ్ళకు కుదరదు. ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఎందుకంటే ధ్యానం శాంతిని కలిగిస్తుంది. కోపం ఏం చేస్తుంది? అశాంతిని కలిగిస్తుంది. మరి శాంతి, అశాంతి రెండు ఒక చోట ఉంటాయా? ఎట్టి పరిస్థితిలో ఉండవు. కాబట్టి ధ్యాని మొట్టమొదట గెలవాల్సింది ఏంటి? కోపాన్ని. మరి అసూయ. ఈ అసూయ అంటే ఇతరులు ఎదిగితే మనకు బాధ కలగడం సహజం. అదే అసూయ. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి శత్రువు. ఎందుకంటే అసూయతో ఉన్నవాడు తన ఆనందాన్ని తానే నాశనం చేసుకుంటాడు. ఎదుటి వ్యక్తి వాడి యొక్క అదృష్టం వల్ల, వాడు గత జన్మ చేసుకున్న పుణ్యం వల్ల వాడిప్పుడు ఇట్లా బ్రతుకుతున్నాడు అనుకుంటే ఏం కాదు. ఎదుటివాని సంతోషాన్ని చూసి అసూయ పడితే వీడి జీవితమే నాశనం అవుతుంది. ఎందుకంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఎవరైతే అసూయ చెందుతుంటారో, ఆ అసూయ చెందినటువంటి మనసు ఏదైతే ఉందో అది ధ్యానానికి అర్హత ఉండదు. కోపమున్నా, కామమున్నా, అసూయ ఉన్నా ధ్యానానికి అర్హులు కాదు. ఎందుకంటే ధ్యానంలో ఎదగాలంటే మన హృదయం చాలా విశాలంగా ఉండాలి. ఇతరులు ఎదిగితే మనం ఆనందపడాలి.
అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం శ్వాస పైన ధ్యాస పెడితే చక్కగా ధ్యానం కుదురుతుంది. మరి ఇంకా నెక్స్ట్ భయం. మనల్ని బంధించే అతి పెద్దదైన గొలుసు ఏంటి? ఈ భయం. మానవుడు బయట బంధాలలో కంటే ఎక్కువగా ఈ భయంతోనే బంధించబడతాడు. ఏంటి అంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో, నాకేమవుతుందో ఏమో, రేపటి నాడు ఆరోగ్యం బాగుంటుందా లేదా, నేనైతే ఇప్పుడు పేరు సంపాదించాను, ఈ పేరు నా పిల్లలు కాపాడుతారా లేదా, ఇలా రకరకాలమైనటువంటి ఆ భయాలే మనల్ని బంధిస్తుంటారు. ధ్యానం అంటే ఈ భయాన్ని దాటిపోవడం. ఎందుకంటే ఈ శరీరం నేను అనుకున్నంతసేపు భయం, ఆత్మ నేననుకుంటే భయం లేదు. ఎందుకంటే ఆత్మకు భయం లేదు. మన శరీరం అనుకున్నంత వరకే ఈ భయం ఉంటుంది. ఇంక ధ్యానంలో లోతుగా కనుక మనం వెళ్తే ఏదో ఒకరోజు మానవుడు తెలుసుకుంటాడు. ఏమని? మనకు గురువులు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, నీవు శరీరం కాదు ఆత్మవు. గురువు దగ్గర విన్నది ఏదైతే ఉందో, నీవు శరీరం కాదు ఆత్మవు అన్న విషయం ఏదైతే ఉందో, మనం కనుక లోతుల్లోకి ఈ ధ్యాన మార్గంలో లోతుల్లోకి వెళ్తే నేను శరీరం కాదు, నేను ఆత్మను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఇంకా ఆ రోజు నీకు ఎటువంటి భయం ఉండదు. అంతే కదా? తెలుసుకోనంత వరకు నువ్వు ప్రతిదానికి భవిష్యత్తు గురించి భయపడతావు, మరణం గురించి భయపడతావు, అనారోగ్యం గురించి భయపడతావు. ఇలా ప్రతిదానికి నీలో భయం కూరుకుపోతుంది. ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటామో ఇంకా మనకి ఏది భయం ఉండదు. నెక్స్ట్ అహంకారం. అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువు. ఎందుకంటే ఈ అహంకారం ఉన్నవాడు ఎప్పటికీ నిజమైనటువంటి శాంతిని ఎట్టి పరిస్థితుల్లో పొందలేడు. ఎందుకంటే వాడికి నేనే గొప్ప అనే ఆలోచనే ఉంటుంది. ఆ నేనే గొప్ప అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ భావమే వాడి యొక్క పతనానికి మొదలు. చూడండి, ఇప్పుడు నీటితో ఒక గిన్నెనో ఒక చెంబో ఏదో నిండుకొని ఉంది. ఇంకా దాంట్లో మళ్ళీ నీళ్ళు పోయగలుగుతామా మనం? ఇంకేమీ పొయ్యలేం. అలాగే అహంకారంతో కూడినటువంటి హృదయంలో ఆ భగవంతుడు ఎట్టి పరిస్థితిలో ప్రవేశించలేడు. ఎందుకంటే ధ్యానం అంటే అంత ఆషామాషి కాదు. చాలా చాలా వినయం అవసరం. ధ్యానం చేస్తున్నామని కాదు, ధ్యానం చేసే వాళ్ళకే ఇంకా అణిగిమణిగి ఉండాలి, వినయంతో ఉండాలి. వినయం లేకపోతే మనకు జ్ఞానం రాదు. చూడండి, ఒక చెట్టుకు వంగిన చెట్టును చూస్తే కనుక అది ఎన్నో ఫలాలతో నిండి ఉంటుంది. అదే నిలువుగా ఉన్న చెట్టును చూస్తే ఏం చేస్తుంది? ఎప్పుడో ఒకప్పుడు అది విరిగిపోతుంది. అందుకే చూడండి, మానవుడు ఎదగాలంటే అహంకారం లేకుండా ఉండాలి. అందుకే మన మనస్సే మనకు మిత్రుడు, మన మనస్సే మనకు శత్రువు. ఇదే విషయము శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉద్ధరేదాత్మ ఆత్మాన మవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అంటాడు. అంటే మానవుడు తనను తానే పైకి లేపుకోవాలి. ఎట్టి పరిస్థితిలో తనను తాను దిగదార్చుకోకూడదు. ఎందుకు? ఇక్కడ మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు. ఎంత గొప్ప సత్యం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ బయట ప్రపంచం మనల్ని పూర్తిగా ఓడించలేదు. ఎవరిష్టానుసారం వాళ్ళు జీవిస్తుంటాం కదా. ఇక్కడ మనల్ని ఓడించేది ఎవరు అంటే కేవలం మన మనస్సే. మన మనస్సే మనల్ని ఓడిస్తుంది. అలాగే బయట ప్రపంచం మనల్ని గెలిపించను లేదు. ఎంతసేపు ఎదుటి వ్యక్తి ధైర్యాన్ని ఇస్తాడు, ఇలా ఉండు అని చెప్తాడు, కానీ మన అంతరంగ బలం మనల్ని గెలిపిస్తుంది.
ఏదైనా బాధ కలిగినా, ఒక సమస్య వచ్చినా, ఏదైనా కష్టం కలిగినా, ఎంతమంది ఓదార్చినా మనకేమి అంత ఉండదు. మన లోపల ఉన్నటువంటి ఆ ధైర్యంతోనే మనం పైకి తేలుకోగలం. ఇదే ఒక ధ్యానిలో జరిగే అంతర్గత యుద్ధం. ఎందుకంటే చూడండి, మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మనకు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అవునా కాదా? ఎందుకంటే మనలోని శత్రువులు బయటపడతాయి. అదే మనకున్నటువంటి కామము, కోపము, అసూయ, క్రోధము, మోహము, మదము, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన యొక్క పాత జ్ఞాపకాలు, మన యొక్క కోపాలు, మన యొక్క బాధలు, భయాలు, కోరికలు ఎన్ని ఒక్కటా రెండా? ఇవన్నీ మన మనసులో ఎప్పటి నుంచో దాగి ఉన్నాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వాటిని చూడటం జరుగుతుంది. అంతవరకు మనం ఏం పట్టించుకోం. మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే మనకి ఇవన్నీ మొదలవుతాయి. అసలు మనం కండ్లు మూయనంత వరకు మనకు ఆలోచనలు వస్తున్నాయన్న సంగతి మనకు తెలుసా? ఏదో కామన్‌గా పట్టించుకోకుండా దాని గురించి ఆలోచించటం, మన పనులు మనం చేసుకుంటాం. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో అప్పుడే మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఎక్కువవుతాయి అని మనం అనుకుంటాం. కానీ మన లోపల నుంచి ఆ ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోతుంటాయి. అవన్నీ కొత్తగా రాలేదండి. మనలో ఎప్పటినుంచో ఉండిపోయాయి. కానీ మనం ఇన్ని రోజులు వాటిని గమనించలేదు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అవి కూడా వస్తున్నాయనుకుంటున్నాం. కానీ అవి మనలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇది మనం గమనించాల్సింది. ఎందుకంటే ఈ ధ్యానం అనేది మన అంతరంగాన్ని ఎట్లా చూపిస్తుందంటే, ఒక మన అద్దంలో మన మొహం చూసుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మన యొక్క అంతరంగాన్ని ఆ అద్దంలా చూపిస్తుంది. అందుకే చూడండి, మొట్టమొదటగా మనం ఏం చెప్పుకున్నాం? మనలోనే శత్రువు ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా! మరి ఆ శత్రువుని ఎలా జయించాలి అంటే, మొదట శత్రువు ఉన్నాడని మనం ఒప్పుకోవాలి. ఎక్కడ? మనలో. మనలో శత్రువు ఉన్నాడని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ ఇతరులను తప్పు పట్టేవాడు ఎదగలేడు. ఎదుగుతాడా? వాడలా, వీడిలా అని పేర్లు పెట్టినంత కాలం ఎవరు ఈ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళలేరు. ధ్యానిలో మొదటి మట్టు ఏంటి అంటే, సమస్య బయట కాదు, నా లోపలే ఉంది అనే అవగాహన ఒక ధ్యానికి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నుంచే మార్పు మొదలవుతుంది. మనం ఏం చెప్పుకుంటున్నాం? మనలోనే శత్రువు ఉన్నాడు. దానికి మొట్టమొదటగా మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఆ అవగాహన మనం తెచ్చుకోవాలి. ఇంకా రెండవది ఏం చేయాలంటే మౌనం. మౌనం ఒక గొప్ప ఔషధం. ఎవరికి? ధ్యానికి. ధ్యాని ఎక్కువగా మాట్లాడాడనుకోండి, ఎక్కువగా మాట్లాడిన ఆ మనసు ఎప్పుడూ అశాంతంలోనే ఉంటుంది. ఎందుకంటే చుట్టుముట్టు అందరితో మాట్లాడుతుంటే ఏమవుతుంది? రకరకాల మాటలు వింటుంటాడు. అవి మనకు శాంతిని కలిగించవచ్చు, అశాంతిని కలిగించవచ్చు. శాంతి కంటే ఎక్కువ అశాంతిని కలిగించే మాటలే మనకు వినిపిస్తుంటాయి కదా! అందుకే ఏం చేయాలి మనం? ఈ అనవసరమైన కబుర్లు మాట్లాడే కంటే, మనకున్న సమయంలో కొంత సమయాన్ని మనం మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటామో, అప్పుడు మనలోని ఆ శబ్దం వినిపిస్తుంది. మనం చెప్పుకున్నాం సాయంత్రం క్లాస్‌లో. మన అంతరంగ స్వరం వినిపించాలంటే ఏం చేయాలి? మనం నిశ్శబ్దంగా ఉండాలి. మౌనాన్ని పాటించాలి. ఆ లోపల చెప్పే వినిపించే ఆ స్వరాన్ని వినడానికి మనం తగినంతటువంటి శక్తిని పెంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా శ్వాసపై ధ్యానం. అంటే మనకు పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం.
ఎందుకంటే ఈ మనసు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ అల్లకల్లోలంగా ఉన్నటువంటి ఈ మనసును మనం ఎప్పుడైతే శ్వాసపై ధ్యాస ఉంచుతామో నెమ్మదిగా మనకేమవుతుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనం అనుక్షణం మనలో జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉంటాం. కాబట్టి అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉండి మనం చెప్పిన మాట వినడానికి కొంత మనకు తోడ్పడుతుంది. ఇది ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఒకటే రోజులో వచ్చేది కాదు. చెప్పినంత ఈజీగా రాదు. నెక్స్ట్ క్షమ. మనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని కరిగించేదే క్షమ. క్షమించడం అంటే వాళ్ళు చేసింది సరైనది అని కాదు. క్షమించడం అంటే ఏంటి? ఈ బాధను నేనిక మోసుకుపోను అని నిర్ణయించుకోవడం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తి ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద కోపం పెట్టుకొని వాళ్ళని క్షమించకుండా ధ్యానంలో కూర్చున్నామనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ధ్యానం కుదరదు. అందుకే వాళ్ళను క్షమించాలి. వాళ్ళ ఆత్మస్థితి అంతే. వాళ్ళ ఎదుగుదల అంతే. వాళ్ళు ఒకప్పుడు నేర్చుకుంటారు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ క్షమించిన మనసుతోనే మనం చక్కగా ధ్యానం చేసుకుంటాం. ధ్యానం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన శక్తి మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ శత్రువులను పూర్తిగా జయించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఉంచి ధ్యానం చేస్తామో మన మనసు పవిత్రమవుతుంది. చక్కగా మనకు ధ్యానం కుదురుతుంది. చూడండి, ఉదాహరణకు ఒక చిన్న దీపం ఎంతో చీకటిని తొలగిస్తుంది. అలాగే ధ్యానం చేయడం వల్ల మనకు కూడా ఎంతో శక్తి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ నిజమైన విజయం ఏంటి అంటే మనం ప్రపంచాన్ని గెలవడం కాదండి, మనల్ని మనం గెలుచుకోవడం. ఎవరినో జయించడం గొప్ప కాదు. చూడండి, ఎంతో మంది రాజులు ప్రపంచాన్ని కలిచారు, కానీ వాళ్ళ యొక్క మనసును వాళ్ళు గెలవలేకపోయారు. కానీ కొంతమంది మహాత్ములు బయట ఏమీ లేకపోయినా వాళ్ళు ఆనందంగా జీవించారు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క అంతరంగాన్ని వాళ్ళు గెలిచారు. మనం దీనికి ఉదాహరణగా బుద్ధుడి గురించి చెప్పుకోవచ్చు. బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిందంట. ఏమీ లేదు కానీ ఎందుకో ఆ వ్యక్తి మరి బుద్ధుడిని చూస్తే ఏమనిపించిందో ఒకటే తిట్టడం మొదలుపెట్టిండంట. బుద్ధుడు మాత్రం ఏమీ అనలేదంట. ప్రశాంతంగా ఉన్నాడంట. తిట్టి తిట్టి ఏం చేసిందంట, ఆ వ్యక్తే విసిగిపోయిండంట. విసిగిపోయి ఆ వ్యక్తి అడిగిండంట, నేను ఇంతగానం మిమ్మల్ని దూషిస్తున్నా గదా! మీకెందుకు కోపం రావటం లేదు అని చెప్పి బుద్ధుడిని అడిగాడట ఆ వ్యక్తి. అప్పుడు బుద్ధుడు అన్నాడంట, మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి నాకిచ్చారు. నేను అది తీసుకోలేదు. తీసుకోకుంటే ఆ వస్తువు ఎవరికి దక్కుతుంది అని అడిగిండంట. నేను తెచ్చాను గాబట్టి మీరు తీసుకోలేదు గాబట్టి నా వస్తువు నాకే దక్కుతుంది. నా దగ్గరే ఉంటుంది అని చెప్పాడంట. అంటే ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను స్వీకరించలేదు. కాబట్టి ఈ తిట్లన్నీ నీకే వస్తాయి. నేను స్వీకరించలేదు అని చెప్పాడు. అంటే అంత అంతరంగ విజయాన్ని మనం సాధించాలి. మనకొస్తుందా? ఎవరైనా ఏమైనా అన్నారంటే వెంటనే చిరాకు వచ్చేస్తుంది. కానీ ఆ బుద్ధుడు ఎలా అయితే ఆ అంతరంగ విజయాన్ని సాధించాడో మనం కూడా అలా తయారవ్వాలి. ధ్యానం అంటే కేవలం పత్రి గారు చెప్పారు, కళ్ళు మూసుకొని కూర్చోమన్నాడు, శ్వాసను గమనించమన్నాడు అని కాదు. మనలో ఉన్నటువంటి ఆ శత్రువులను చూడాలి. వాటిని అర్థం చేసుకోవాలి. ఆ శత్రువులంతా కరిగించడం పని. చూడండి, మనం రోజు ఇదే విధంగా సాధన చేసి ఈ అనుభవపూర్వకంగా నుండి జ్ఞానం ఎప్పుడైతే పొందుతుంటామో ఏదో ఒకరోజు మనలో కూడా కోరిక తగ్గుతుంది. ఆ కోపము పోతుంది. మనకున్నటువంటి భయము తొలగుతుంది. మనలో ఉన్నటువంటి అసూయ కూడా మాయమవుతుంది. అహంకారం పోతుంది. అప్పుడేమవుతుంది? మన లోపల ఒక మహా నిశ్శబ్దం పుడుతుంది. తప్పకుండా జరుగుతుంది. ఆ మహా నిశ్శబ్దమే
దేవుడు. ఆ శాంతియే మన మోక్షానికి ద్వారం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకొని మనం నిశ్శబ్దంగా కూర్చోవాలి. మనలో మనం భావించుకోవాలి. ఏంది? భావించుకోవాలంటే మనకెప్పుడైనా కోపం వచ్చినా, చేసినా ఒకటే చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలంటే, నా శత్రువు బయట లేడు. నా లోపలే ఉన్నాడు. నా లోపలే భగవంతుడు ఉన్నాడు. నేను చీకటి కాదు. నేను వెలుగును. నేను భయాన్ని కాదు. నేను శాంతిని. నేను కోపాన్ని కాదు. నేను ప్రేమను అని ఇలా రకరకాలుగా మనకు మనం చెప్పుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ శత్రువును బయటికి తీయడానికి, ఆ శత్రువును కరిగింప చేయడానికి, పంపించడానికి మనం ఈ విధంగా ప్రతిరోజు భావించుకొని సాధన చేస్తే ఇంక మనకు ఎదుటి వ్యక్తిపై కోపము రాదు. మనలో ఉన్నటువంటి శత్రువును మనం గుర్తిస్తాం. అప్పుడు మన జీవితం మనకు యుద్ధం కాదండి. ఏమవుతుంది? ఆనంద భూమిగా మారుతుంది. ఇప్పుడు జీవించే జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. మళ్ళీ తీసుకునే జన్మ ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకే శత్రువు బయట ఉన్నాడని ఎప్పుడూ మనం భావించవద్దు. మనలోనే శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును జయించే మార్గమే పత్రి గారిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అర్థమైంది కదా! శత్రువును బయట చూడొద్దు. మన అంతరంగంలో చూసుకొని వాటిని బయటికి పంపేయడానికి మనం ఈ సాధనా మార్గాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే మన జీవితం ఆనందమయంగా జీవించగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.